ఈ నదులు ఈ సముద్రాలు ఉన్నాయే, ఇవి నీటిని నింపి పెట్టుకున్న పాత్రలు. చూడండి ఎంత కొత్తగా ఉంది ఆయన ఆలోచన, ఇంత పోయిటిక్గా ఉంది. సముద్రాలు నదులు ఏదో అట్లా పారుతున్నాయి అని మనం అనుకుంటాం సామాన్యులు. కానీ బ్రూనో ఏమన్నాడంటే, భూమి ఈ నదులలో సముద్రాలలో నీరు నింపి పెట్టుకుంది, అవి ఏమి లేదు, ఆ భూమి నింపి పెట్టుకున్న పాత్రలు అని అన్నాడు. ఎస్, దెర్ ఈజ్ ఎ లాట్ ఆఫ్ ఈస్థెటిక్ సెన్స్, బ్యూటీ ఆఫ్ ది పోయట్రీ ఎంతో ఉంది దాని గురించి మాట్లాడాలంటే. ఏమైంది, ఈయన వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు అన్నది ఎప్పుడైతే ఎస్టాబ్లిష్ అయిందో అప్పుడుకి ఆయనను 7 ఏళ్ళు చీకటి గృహంలో పెట్టారు. తర్వాత సాధారణ శకం 1600 సంవత్సరం 7 ఏళ్ళు జైల్లో పెట్టారు, చీకటి గృహాలలో అన్ని రకాలుగా బాధించారు. అయినా కూడా ఆయన తన ఆలోచన విధానాన్ని మార్చుకోలేదు. వీళ్ళు ఎందుకు ఈయన మీద కక్ష కట్టారు అన్నది ప్రశ్న. ఎందుకు అంటే కేథలిక్కుల విశ్వాసాలకు బ్రూనో వ్యతిరేకంగా మాట్లాడాడు, వ్యతిరేకంగా రాశాడు, వ్యతిరేకంగానే ఉపన్యాసాలు ఇచ్చాడు ప్రపంచం ఇతర దేశాల్లో కూడా. తర్వాత రెండోది, జీసస్ను దేవుడిగా ఆయన అంగీకరించలేదు, వ్యతిరేకంగా మాట్లాడాడు. ఇంకా క్రైస్తవములో ట్రినిటీ, ఈశ్వర త్రిగుణత్వం అనేది, అంటే ఈశ్వరునికి 3 గుణాలు ఉన్నాయని వాళ్ళు చెప్తారు. ట్రినిటీ అంటే 3 గుణాలు. క్రైస్తవం ప్రకారం ఏమిటి ఆ 3 గుణాలు అంటే తండ్రి, కుమారుడు, మూడోది పరిశుద్ధ ఆత్మ. ఈ 3 చాలా ముఖ్యమైనవి క్రైస్తవంలో. మీకు ఇక్కడ అది వీళ్ళ స్వంత ఆలోచన ఏం కాదు, అది ఇండియా నుండి తీసుకుపోయారు. బౌద్ధంలో మనకి ఇక్కడ 3 శరణాలు ఉన్నాయి. బుద్ధం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి. ఈ 3 తీసుకుపోయి క్రైస్తవంలో ట్రినిటీ పెట్టుకున్నారు. ఆ బౌద్ధంలోని 3 తీసుకొచ్చి వైదికులు త్రిమూర్తులుగా ఏర్పరచుకున్నారు. అయితే ఆ ట్రినిటీని ఈయన దెబ్బతీశాడు. అట్లాంటి పిచ్చి పిచ్చి అన్ని ఏమి ఉండవు అని ఈయన విమర్శించాడు. తండ్రి లేడు, కుమారుడు లేడు, పరిశుద్ధాత్మ అంతకంటే లేదు అన్నాడు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, జీసస్ తల్లి మేరీ ఉంది, ఈమె కన్యగా ఉండి జీసస్కు ఎట్లా జన్మనిచ్చింది అని ప్రశ్నించాడు, ఉపన్యసించాడు, రాశాడు. ప్రీస్ట్ ట్రైనింగ్ తీసుకొని ఆ కోర్సు చదివిన వాడు దానికి ఎగనెస్ట్గా వాటన్నిటిని పక్కకు తోసేసి ఆయన యొక్క మేధాశక్తిని, హేతుబద్ధతను ఉపయోగించి అలాంటి ప్రశ్నలన్నీ వేశాడు. కన్యగా ఉండి ఎట్లా క్రీస్తుకు జన్మనిచ్చింది అన్నాడు. అది మరి క్రైస్తవులకు కోపం వస్తుంది కదా. మరో విషయం, పునర్జన్మ ఉండదు అన్నాడు. వాళ్ళేమో పునర్జన్మ ఉంటుంది అంటాడు కదా. క్రీస్తు చచ్చిపోయిన తర్వాత కూడా మళ్ళీ లేచి వస్తాడాయా పునర్జన్మ? మనకి ఇక్కడేమో పునర్జన్మ లేదని బ్రూనో అంటున్నాడు. ఆ పునర్జన్మ అనేది లేదు అనేది కూడా బౌద్ధం నుంచి తీసుకుపోయిందే. మానవుడి ఆత్మ వేరే శరీరంలో ప్రవేశించటం అనేది ఉండదు అన్నాడు. అది కూడా వాళ్ళకు నచ్చలేదు. ఇంకోటి, మతబోధకులు మాయలు మర్మాలు చేస్తూ జనాన్ని మభ్యపెడుతున్నారు, వాళ్లను తప్పుదోవలో నడిపిస్తున్నారు అని బ్రూనో నిరసించాడు. అదంతా ఫార్స్, వాళ్ళు చేసేదంతా, ఈ మతబోధకులు చేసేదంతా మతం పేరుతోటి అన్ని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు అని చెప్పాడు. అయితే ఆయన విభేదించాడు. ఎందుకు ఆయన శిక్ష విధించారు, ఎందుకు ఆయన ప్రాణం తీశారు అనేది చెప్పడానికి ఇవి అన్ని కారణాలు. వీటన్నిటికంటే ముఖ్యంగా కొపర్నికస్ ఎప్పుడో చెప్పాడు, మత విశ్వాసకుల భావం ఏమిటి అంటే, భూమి కేంద్రంగా ఉంది, దాని చుట్టూ సూర్యుడు చంద్రుడు మిగతాయన్ని తిరుగుతున్నాయి అని మత విశ్వాసకులు భావించేవారు. కొపర్నికస్ ఏం చెప్పాడు, సూర్యుడు కేంద్ర బిందువు, కదలకుండా ఉన్నాడు, ఆ సూర్యుడి చుట్టే భూమి ఇతర గ్రహాలు తిరుగుతున్నాయి అని కొపర్నికస్ చెప్పాడు. ఆ కొపర్నికస్ చెప్పిన దాన్ని
జియార్డినో బ్రూనో బలపరిచాడు, విస్తృతంగా ప్రచారం చేశాడు. సూర్యుడు కేంద్రంగా ఉన్న ఆ సిద్ధాంతం ఏంటి? హీలియోసెంట్రిక్. హీలియో అంటే సూర్యుడే కేంద్రము, మిగతా అన్ని ఆ సూర్యుడి చుట్టూ తిరుగుతున్నాయి అని. ఈ మత విశ్వాసకులు ఏమంటారు? భూమి కేంద్రము అంటారు. అంటే జియోసెంట్రిక్, భూమే కదలకుండా ఉంది, దాని చుట్టే అన్ని తిరుగుతున్నాయి అన్న మూఢ విశ్వాసం. అసలు ఏ పరిశోధన లేదు, ప్రయోగశాలలు లేవు, శాస్త్రవేత్త అనే మాట లేదు. అయినా కూడా అప్పుడు ఆ కొపర్నికస్, ఆ తర్వాత బ్రూనో అది తప్పు, హీలియోసెంట్రిక్ కరెక్టు, సూర్యుడే కరెక్ట్ కేంద్రం, కదలకుండా ఉన్నాడు, సూర్యుడి చుట్టూ మిగతా భూములన్నీ తిరుగుతున్నాయి అన్నారు. అప్పుడు ఈ గ్రహాలు వీటికి పేర్లు అన్నీ ఇంకా రాలేదు. ఆయన ఏమన్నాడంటే ఏవో కొన్ని అయితే తిరుగుతున్నాయి, అవి కూడా భూమి లాంటివే, కాబట్టి ఇంకో కొన్ని భూములు కూడా ఈ సూర్యుని చుట్టూ తిరుగుతున్నాయి అని బ్రూనో చెప్పాడు. సరే, ఇట్లాంటి చెప్పిన సిద్ధాంతాలు నచ్చలేదు, క్రైస్తవాన్ని వ్యతిరేకించటం నచ్చలేదు, ఇవన్నీ చేసిన తర్వాత ఇంకా ఇతను బతికి ఉండడానికి లాభం లేదు, అయితే చంపుదామంటే లోపల సైతాన్ ఉంది, ఆ సైతాన్ రక్తం భూమి మీద పడొద్దు అన్న అనుమానం ఉంది. ఏం చేద్దామని ఆలోచించి ఆయనను ఎక్కడికి తీసుకుపోయారు? ఇటలీలో సన్యాసుల మఠం ఉండే ఒక చోటు ఉంది, దాని పేరు కాంపౌండి. అక్కడికి తీసుకుపోయి ఈయనను ఏం చేశారంటే గుడ్డలు ఇప్పదీసి తలకిందులుగా చేసి, నగ్నంగా తలకిందులుగా వేలాడదీసి కింద మంటలు పెట్టి కాల్చేశారు. అయితే ఇదంతా చేసే ముందు ఈ మత పెద్దలు బ్రూనోని అడిగారు, ఏమిటి ఇప్పటికైనా నువ్వు చెప్పేటివన్నీ తప్పులు అని, మేం చెప్పేటివే సరైనవి అని ఒప్పుకుంటావా లేదా అంటే, లేదు, నేను నిజం మాట్లాడుతున్నాను, మీరు చెప్పేవే అబద్ధాలు, తప్పు అన్నాడు. ఇంకా నన్ను ఆ మంటలో వేస్తారని తెలిసినా కూడా ఆయన వెనక్కి పోలేదు. ప్రాణం కాపాడుకోవడానికి ఆ క్షణంలో అయ్యా నన్ను వదిలేయండి, మీరు చెప్పేదే కరెక్ట్ అని ప్రాణం దక్కించుకొని వచ్చేవాడు కదా. కానీ బ్రూనో అందుకు ఒప్పుకోలేదు. ఎందుకు బతకటం? అబద్ధాన్ని బతికించటానికి నేను ఎందుకు బతకటం? నిజాన్ని బతికించటానికి నేను చచ్చిపోయినా పర్వాలేదు, ఎలాంటి శిక్ష అయినా పర్వాలేదు అన్నాడు. తర్వాత ఆ మతాధికారి వచ్చి ఈయనను నగ్నంగా తలకిందులుగా వేలాడదీసి కింద మంట పెట్టండి అని ఆ మరణ శాసనం ఏదైతే చదువుతుంటే బ్రూనో ఒక మాట చెప్పాడు. మీరు చదివే ఆ వాక్యం అంటే ఆ మరణ శాసనం ఏదైతే ఉందో నన్ను కాదు, మిమ్మల్నే ఎక్కువగా బాధిస్తుంది, మీ తర్వాత వచ్చే తరాలని కూడా బాధిస్తుంది అని గట్టిగా చెప్పాడు. అదే జరిగింది. ఇప్పుడు ఆయన చనిపోయి 400 పై చిలుకు సంవత్సరాలు అయిపోయినా కూడా ఈరోజు మనం ఇంకా ఎందుకు ఆయన గురించి మాట్లాడుకుంటున్నాము అంటే, నిజం గురించి 426 ఏళ్ల క్రితం జరిగింది ఆయనను కాల్చి చంపటం. మరి అయినా కూడా మనం ఎందుకు గుర్తు చేసుకుంటున్నాం అంటే, నిజాన్ని బతికించటానికి, సైన్స్ యొక్క గొప్పతనాన్ని బతికించటానికి. సైంటిఫిక్ టెంపర్ అంటే ఇదే. సైన్స్ యొక్క గొప్పతనాన్ని బతికించటానికి మనం ఎన్ని కష్టాలు వచ్చినా పడాలి, దాన్ని నిలబెట్టాలి అని బ్రూనో మనకు ఒక పెద్ద ఉదాహరణ. అందువల్ల ఆయన ఏం చేశాడు? మరణ శాసనం నాకన్నా మిమ్మల్ని ఎక్కువ బాధిస్తుంది అని కూడా చెప్పాడు. అయినా వీళ్ళు మొండివాళ్ళు కదా, మూర్ఖులు, ఆ మత పిచ్చిలో బడి ఉన్నవాళ్ళు. కానివ్వండి అన్నారు, ఆయనను మంట పెట్టారు, కాలిపోయే వరకు సజీవంగా కాల్చేశారు. సరే, పరిస్థితులన్నీ మారుతూ వచ్చాయి. 1889లో పరిస్థితులు మారిపోయాయి. 1600లో ఆయనను సజీవంగా దహనం చేశారు. 1889లో రోమ్ మున్సిపాలిటీ వాళ్ళు అదంతా గత చరిత్ర అంతా తవ్వి ఆ క్రైస్తవ సర్కిల్ ఏదైతే ఉందో, క్రైస్తవ సన్యాసులు ఉండే ఆ కాలనీ ఏదైతే ఉందో, కూడలి ఏదైతే ఉందో, దాని పేరు కాంపోడి ఫియోరి అనేది ఒక సర్కిల్, కూడలి.
ఆ కూడలిలో ఈయనను తగలబెట్టారు అని తెలుసుకొని కరెక్ట్గా అదే ప్లేస్లో ఒక నిలువెత్తు విగ్రహం, బ్రూనో విగ్రహం ప్రతిష్టాపించారు. మీరు గూగుల్లో కూడా ఇటలీ బ్రూనో స్టాచ్యూ అని కొట్టండి, మీకు ఆ విగ్రహం కనబడుతుంది. అది అయిపోయాక మళ్ళీ ఒక 119 సంవత్సరాల తర్వాత బెర్లిన్లో, అంటే బెర్లిన్, ఫ్రాన్స్ ఇవన్నీ ఆయన తిరిగి ఉపన్యసించిన స్థలాలు కదా, అందుకని బెర్లిన్లో ఒక రైల్వే స్టేషన్లో ఒక విగ్రహం చేసి పెట్టారు. ఏంటి, తలకిందులుగా ఒక మనిషి శరీరం, ఆ కింద మంటలు పెట్టి, ఇది బ్రూనోకు గుర్తు చేసుకోవడానికి ఆయన విగ్రహాన్ని అట్లా సజీవంగా ఎట్లా దహనం చేశారో అట్లా విగ్రహం చేసి ఆ రైల్వే స్టేషన్లో పెట్టారు. తర్వాత చాలా చాలా ప్రపంచవ్యాప్తంగా చాలా మార్పులు జరిగాయి. చంద్రునికి ఒక 22 కిలోమీటర్ల దూరంలో ఒక ఇంపాక్ట్ క్రాటర్ అనేది, అంటే ఒక ఖగోళ పదార్థం కనబడితే దానికి బ్రూనో పేరు పెట్టారు. ఈయన ఖగోళ శాస్త్రజ్ఞుడు కాబట్టి ఈయన పేరు అక్కడ పెట్టారు. తర్వాత ఆస్ట్రేలియా సిడ్నీలో ఒక రేడియో తరంగం, రేడియో స్టేషన్ ఉంటుంది కదా, జీబీ అని పెట్టారు. అంటే పొడి అక్షరాలు పెట్టారు. జీ అంటే గియార్డినో, బి అంటే బ్రూనో, గియార్డినో బ్రూనో అని గుర్తొచ్చేట్టుగా ఆ పొడి అక్షరాలు పెట్టారు. తర్వాత ఆయనను గుర్తు చేసుకోవడానికి 1995లో బ్రూనో స్మారక అవార్డు పెట్టారు. ఇటీవల 2004లో ఆయన పేరుతో ఫౌండేషనే స్థాపించారు. తర్వాత ప్రతి సంవత్సరం ఆయన సైన్స్కు తొలి దశలో, సైన్స్ అనేది అప్పటికి ఇంకా ఏర్పడకపోయినా, పరిశోధనలు లేకపోయినా, ప్రయోగశాలలు లేకపోయినా, టెలిస్కోపులు లేకపోయినా, మరి ఆయన ఇంత పర్ఫెక్ట్గా కొన్ని విషయాలు ఏవైతే చెప్పాడో వాటిని గుర్తు చేసుకుంటూ, ఆయనను స్మరించుకుంటూ ఇవన్నీ చేస్తూ వచ్చారు.